హలో ఎవ్రీవన్, నేను మీ లతికాని. వెల్కమ్ టు లతిక ఛానల్ తెలుగు. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరు నా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేస్తాను కదా, ఆ వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో ఇవాళ మన వీడియో వచ్చేసి బర్త్డే సెలబ్రేషన్ ఎలా చేసుకున్నాము ఏంటనేది మీతో షేర్ చేసుకుంటున్నా. సో ముందు వీడియోలో అయితే మేము డెకరేషన్ ఎలా చేయించుకున్నాము ఏంటనేది మీతో అయితే షేర్ చేసుకున్నా కదా. సో చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేయండి. సో అమ్మ అయితే ఇక్కడ చిన్నోనికి అంటే బాబుకి బ్రాస్లెట్ అయితే పెడుతుంది. వెండి బ్రాస్లెట్ అయితే చేయించుకొని వచ్చింది అమ్మ. సో బాబుకి అయితే పెడుతుంది. మెయిన్ ఒకటి మీతో షేర్ చేసుకోవాలండి. బాబు బర్త్డే అలాగే హస్బెండ్ బర్త్డే ఒకటే రోజు. ఆల్రెడీ మీ అందరికీ తెలిసే కావచ్చు, నేనైతే పోస్ట్ చేశాను కదా బర్త్డే రోజు అయితే. సో వీడియో పెట్టడం కొంచెం లేట్ అవుతుంది, ఎందుకంటే ఇంట్లో బర్త్డే సెలబ్రేషన్ జరిగింది, అమ్మ వచ్చింది, ఇంకా వీడియోలు చేయడం అస్సలు కుదరలేదు. అందుకని చెప్పేసి కొంచెం లేట్ అవుతుంది వీడియో అప్లోడ్ చేయడము. ఆగండి, మేమైతే కేక్ అయితే ఆర్డర్ ఇయ్య వెళ్ళాం కదా. చూడండి బేకరీలో అయితే ఈ విధంగా కేక్స్ ఎంత బాగున్నాయి. నాకైతే చాక్లెట్ కేక్స్ అంటే చాలా ఇష్టము. మిగతా వైట్ క్రీమ్స్ ఇంకా అవేవి నాకు నచ్చవు, కానీ చాక్లెట్తో చేసిన ఏవైనా కూడా పిచ్చి ఇష్టం అండి. సో మీకు ఏ కేక్ అంటే ఇష్టమో కామెంట్లో చెప్పండి. ఇది స్టార్టింగే పెట్టాలి, నేను మర్చిపోయాను, అందుకే మిడిల్లో యాడ్ చేశాను అన్నమాట. ఇంకా బర్త్డే సెలబ్రేషన్ ఏం కాలేదు కదా, సో అందుకని చెప్పేసి ఇప్పుడు యాడ్ చేశాను ఈ వీడియో అయితే. ఎంత చక్కగా ఉన్నాయి కేక్స్ అయితే చూడండి. నాకు ఇప్పుడు చూసినా కూడా నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. మీలో ఎంతమంది కేక్ లవర్స్ ఉన్నారో కామెంట్లో చెప్పండి. ఒక్కొక్క కేకు అదిరిపోయే డిజైన్స్, ఎన్ని రకాల డిజైన్లు ఉన్నాయి కదా. అలా కేక్ షాప్ పోగానే ఆ కన్నంతా వాటి మీదనే ఉంటుంది, ఆ కేక్ల మీదనే. అంత చక్కగా చేస్తారు, అంత చక్కగా పెట్టేస్తారు నీట్గా. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇప్పుడు మన బర్త్డే సెలబ్రేషన్కి వచ్చేసాము. చూడండి మేమైతే అక్కడే కేక్ అయితే ఆర్డర్ ఇచ్చేసాము, అదే బేకరీలో. సో బేకరీని మర్చిపోయానండి, బయటకు వెళ్ళి వీడియో అయితే తీయలేదు. సో ఈ విధంగా కేక్ అయితే మేము ఆర్డర్ ఇచ్చాము. ఏంటి వైట్ కేక్ నచ్చది, వైట్ క్రీమ్ నచ్చదన్నారు, మళ్ళీ ఇలా ఆర్డర్ పెట్టుకున్నారు కేక్ అని మీరు అనుకోవచ్చు. మా హస్బెండ్ ఊరుకుంటారా, లోపల అయితే మొత్తం చాక్లెట్ ఇంకా డ్రై ఫ్రూట్స్ అలా మిక్స్ ఉన్నాయండి. సో లోపల తింటూ ఉంటే ఆ చాక్లెట్ బైట్స్ అన్నవి పంటికి తగులుతూ ఉంటూ ఆ టేస్టే వేరు. నోట్లో వేసుకుంటే కరిగిపోయింది ఆ కేక్ అయితే. సో కాసేపు కేక్ గురించి పక్కనే పెడితే బర్త్డే సెలబ్రేషన్ గురించి మాట్లాడుకుందాము. చూడండి ఇంకా అయితే క్యాండిల్ అయితే వెలిగిస్తున్నాడు మా హస్బెండ్. మంచిగా సెలబ్రేషన్ సూపర్గా జరిగింది, సింపుల్గా, హడావిడి ఏం లేకుండా, హంగామా ఏం లేకుండా ఉన్నంతలో హ్యాపీగా సింపుల్గా చేసుకున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఏంటంటే, నా బర్త్డే రోజు మంచిగా ఫుడ్ డొనేట్ అయితే చేసిన. సో మా బాబు రోజు కూడా ఫుడ్ డొనేట్ చేయాలి అని అనుకున్నాము. కానీ ఫుడ్ మిగిలింది, ఎక్స్ట్రా మిగిలింది కదా, వేస్ట్గా పడేయకుండా ఇంకా మేమైతే ఫుడ్ డొనేట్ అయితే చేసాము. ఆ వీడియో కూడా లాస్ట్లో ఉంటుంది, తప్పకుండా చూడండి. అదొకటి నాకు ఎందుకంటే మనసులో అలా ఉండిపోయింది, ఫుడ్ డొనేట్ చేస్తే బాగుండు, మా బాబు చేతుల మీదుగా అందిస్తా అని. ఆ కోరిక కూడా నాకు తీరిపోయింది. ఇంకా మొత్తానికైతే కేక్ అయితే కట్ చేసాము. సో ఇంతకు ఫుడ్ గురించి అయితే చెప్పలేను కదా, మేమైతే క్యాటరింగ్కి ఇచ్చేసామండి. ఇంట్లో ఫుడ్ అలాంటివి ఏమి ప్రిపేర్ చేయలేదు. సో చాలా చక్కగా చేశారు, టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఇంతకు ఫుడ్ ఏంటనేది చెప్పలేను కదా. వెజ్ పన్నీర్ పులావ్ అండి, టేస్ట్ అద్భుతం అండి. సో మండే వచ్చింది కాబట్టి నాన్ వెజ్ అలాంటివి ఏమీ మేము చేసుకోలేదు. సో మేము మండే రోజు నాన్ వెజ్ తినాం కాబట్టి వెజ్ అయితే బయట క్యాటరింగ్కి అయితే ఇచ్చేసాము. టేస్ట్ అదుర్స్ కేక. ఇంకా 7 కిలో ఆర్డర్ ఇచ్చారు, 7-8 కిలో ఉంటుంది. ఇంకా చాలామంది రిలేటివ్స్ అయితే రాలేరు. ఇంకా మేమైతే ఇంకా ఎక్స్ట్రా అయింది ఫుడ్ డొనేట్ అయితే చేసాము. ఈ విధంగా రైతా ఇచ్చారు. సో పెరుగు పచ్చడి అలా ఉంటారు కదా, ఈ విధంగా ఇచ్చారు. ఇది కూడా మిగిలిపోయింది. మేమైతే ఒక కంటైనర్లో పెట్టి మేమందరం తిన్న తర్వాత సో ఇచ్చేసి వచ్చాము. నైట్ 10:30 అలా అయింది. సో ఎవరు ఉండరేమో తీసుకోరేమో అనుకున్నాం, కానీ ఆ పార్టీకి కూడా చాలామంది ఆకలితో ఉన్నారండి. కొంతమంది ఫంక్షన్స్ కాగానే టైర్డ్ అయిపోయి ఇంకా ఫుడ్ ఎక్కువైంది కదా, మంచిగా ఉంటే తిందాం, ఇంకా ఖరాబ్ అయితే పడేద్దాం అన్నట్టు ఆ విధంగా ఉంటారు. ప్లీజ్ దయచేసి మనం ఫంక్షన్లు ఏది చేసుకున్నా కూడా కొంచెం ఫుడ్ మిగిలిపోయినా అట్లీస్ట్ ఒక 5 మెంబర్స్కి ఉన్నా కూడా బయట ఇచ్చిరండి. ఎందుకంటే 10:30, 11 అయినా కూడా ఆకలితో ఉన్నారు, ఎవరైనా ఫుడ్ ఇస్తారని వెయిట్ చేస్తున్నారు వాళ్ళైతే. రియల్గా వాళ్ళని చూస్తే నాకు ఎంత బాధ అనిపించిందంటే, చిన్న పిల్లలండి. సో ఆ బ్రిడ్జ్ కింద వాళ్ళని చూస్తే నా గుండె తరుక్కుపోయింది. నేను కూడా అనుకున్నా ఈ టైంలో అసలు ఉంటారా, అందరూ తిని పడుకున్నారేమో అని అనుకున్నా, కానీ వాళ్ళు నిజంగా ఎంత ఆకలితో ఉన్నారో. నేను
వెళ్ళాక మాత్రమే అర్థమైంది. సో మీరు కూడా ఎప్పుడన్నా ఏదైనా ఫంక్షన్ చేసుకుంటే ఫుడ్ మిగిలిపోతే పడేయకండి. ఇలా కొంతమందికైనా ఫుడ్ డొనేట్ చేయండి. సో మేము ఏదో వీడియోల కోసం అయితే ఫుడ్ డొనేట్లు ఇలాంటివి ఏం చేయట్లేదండి. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందు మాకు ఒక స్వీట్ షాప్ ఉండేదండి. అందులో సమోసాలు, వడపావులు, ఇంకా పెటీస్ అన్నీ కూడా చేసేవాళ్ళు. ఎక్స్ట్రా అని ఖచ్చితంగా మేము డొనేట్ చేసి వచ్చేవాళ్ళము. లాస్ట్ మేము 11:30, 10:30, 11:30 ఆ మధ్యలో మేము ఇంటికి వచ్చేవాళ్ళం, షాప్ క్లోజ్ చేసేసి, స్వీట్ షాపు. సో ఆ టైంలో ఏమన్నా మిగిలిపోయినవి ఉన్నా కూడా, అంటే మేము ఇంటికి తీసుకొచ్చుకోకుండా ఇంకా బయట ఆకలితో ఉన్న వాళ్ళకి మేము ఇచ్చేవాళ్ళము. సో మేము ఇంటికి వచ్చి ఆ టైంలో నేను వంట చేసుకొని తినేదాన్ని. సో అట్లా నేను ఏదో యూట్యూబ్లో వీడియోలు పెడుతున్నా అని చెప్పేసి నాకు పాపులారిటీ రావాలి, నాకు లక్షల వ్యూస్ రావాలి, లక్షల సబ్స్క్రైబర్స్ రావాలని ఇలాంటి వీడియోస్ ఏం నేను పెట్టట్లేదు. మనం జస్ట్ ఏదైనా ఫంక్షన్ చేసుకుంటే మిగిలిపోతే చాలామంది పడేయడం కూడా నా కళ్ళతో చూసిన. అదే పడేస్తే ఏమొస్తుందండి చెప్పండి. అదే ఒక్క అర్ధగంట రిస్క్ అనుకోకుండా ఒక 10 మందికి పంచిపెట్టండి. 10 మంది కడుపు నిండుతుంది కదా, 10 మంది తిని వాళ్ళు ఆశీర్వదిస్తారు కదా. సో ఆశీర్వాదం మనకు మంచిగా ఉంటుంది కదా. నేను ఆలోచించేది ఇదే. ఎందుకంటే ఈ ఆలోచన నాకు ఎప్పటి నుంచి వచ్చిందంటే, మా హస్బెండ్ స్వీట్ షాప్ పెట్టిండు కదా, చాలామందికి సమోసాలు, పెటీసు ఇవన్నీ ఇచ్చేవాడు. మిగిలిపోయిన అన్నీ కూడా చిన్న చిన్న పిల్లలు షాప్ దగ్గరకు వచ్చేవాళ్ళండి. వాళ్ళని చూస్తే ఘోరం అనిపించేది నిజంగా. చిన్న పిల్లలండి స్వీట్ షాప్ దగ్గరకు వచ్చి, ఆకలి అవుతుంది అక్క, ఆకలి అవుతుంది, కొంచెం ఏమన్నా ఉంటే ఇవ్వమా అని అడిగేవాళ్ళు. వాళ్ళని చూస్తే కూడా అలాంటి టైంలో నుంచి నాకు అనిపించింది, అరే మనం తిన్న దాంట్లో మిగిలితే కొంచెం ఇస్తే తప్పేమున్నది, పడేయకుండా, అది కూడా వేస్ట్ చేయకుండా. మనమైతే ఎంగిల్ చేసేది ఇస్తలేం కదా. అదొకటి నా మనసుకు అనిపించింది. అప్పటి నుంచి ఇంకా మా హస్బెండ్ ఏదైనా హెల్ప్ చేస్తూ ఉంటాడు. సో ఎప్పుడన్నా కార్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు రోడ్ సైడ్కి కానీ దూరంలో కానీ ఎవరైనా ముసలి వాళ్ళు కనిపిస్తే వాళ్ళని చూసి ఘోరపడతాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి మనీ ఇచ్చొస్తాడు. అంత మంచోడు మా ఆయన అయితే. చూడండి, చిన్న పాప ఆ టైం వరకు మేల్కొందంటే, అసలు 11 అవుతుంది మేము ఈ ఫుడ్ తీసుకెళ్ళేటప్పుడు. సో ఆ టైం వరకు పాప మేలుకుంది. చూడండి, వీళ్ళందరూ కూడా ఆకలితోనే ఉన్నారు. ఇక్కడ కొంచెం బంద్ చేసి ఇంకా కొంచెం వేరే ప్లేస్కి కూడా వెళ్ళాము. ఆల్రెడీ కొంతమంది తింటున్నారు కూడా, ఇంకా కొంతమంది ఫుడ్ దొరకక వెయిట్ చేస్తున్నారు, ఎవరన్నా ఇస్తారేమో ఫుడ్ అని చెప్పేసి. ఇదొకటి ఎందుకంటే చాలా బాధగా అనిపిస్తుంది వీళ్ళని చూస్తే. ఇక్కడ చూడండి, టీ స్టాల్ ఆంటీ వాళ్ళు కూడా నాకు కూడా ఇవ్వండి ఒక 2 ప్యాకెట్స్ అని అడుగుతున్నారు. వీళ్ళు కూడా చాలా ఆకలితో ఉన్నారంట. సో వీళ్ళకు కూడా ఇచ్చేసాను. ఇంకా రోడ్ సైడ్ ఉన్న వాళ్ళకు కూడా ఇచ్చేసాను అనమాట. వీళ్ళని చూస్తే బాధపడ్డం తప్ప నేనైతే ఏం చేయలేను. ఎందుకంటే ఏదన్నా చేయాలన్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది మనీ. అది నా దగ్గర లేదు. అది ఉంటే ఖచ్చితంగా రోజుకు ఒక 5 మంది కడుపన్న నేను నింపేదాన్ని. అలా నాకు అనిపిస్తుంది. యూట్యూబ్లో మంచి సక్సెస్ వచ్చి మంచి డబ్బులు వచ్చినాయి అనుకో, ఖచ్చితంగా పేదవాళ్ళకి నేను ఎంతో కొంత సాయం చేస్తానండి. ఇది మాత్రం తప్పకుండా నాకు ఎప్పటి నుంచో ఉన్న కోరిక. చూద్దాం ముందు ముందు నెరవేరుతుందో లేదో, అంత దేవుడి దయ. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.